ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నా రజనీ గారు అయితే ఉన్నారు. చెప్పండి రజనీ గారు, తాజాగా గీతాంజలి అంశం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవ్వడం, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఫోన్ చేసి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఆ అమ్మాయిని నిజంగా ట్రోలింగ్ చేసి టీడీపీ వాళ్ళు చంపేశారా అన్నట్టు కూడా కొత్త కొత్త ప్రశ్నలన్నీ అడిగి డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. అంటే గీతాంజలి అంశంలో ప్రధానంగా మీరు కోడ్ చేసిన అంశాలు ఏంటి, ఇందులో మీరు పార్టీలకు అతీతంగా ఒక అడ్వకేట్గా రియాలిటీ ఏంటనేది చెప్పాలి. వెరీ గుడ్ సార్. నిజంగా పార్టీలకు అతీతంగా యాజ్ అన్ హైకోర్టు అడ్వకేట్గా, లేకపోతే ఒక ఆడపిల్లగా జరిగిన అన్యాయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను సార్. ఈ హత్య రాజకీయాలు వీటి వెనకాల ఉండే తెర అంటే గొడ్డలిపోటుని గుండెపోటు, సర్వసాధారణమైన మనిషి. అదే రకంగా అవతల వాడి మీద నింద నెట్టేయడం. ఈ టాస్క్ చూడండి, ఇది ఎందుకని కంపారిజన్ పెట్టానంటే నిన్న ఆ వీడియో కూడా ప్లే చేసి చూపించాం సార్. ఎవరు ఇద్దరు అమ్మాయిని నెట్టేశారంట. ఆ అమ్మాయి కొనూపిరితో ఉంది, హాస్పిటల్కి అది తీసుకెళ్ళాలి అనే వాయిస్ చాలా క్లియర్ కట్గా అక్కడ జరిగిన ఘటనలో క్లియర్గా ప్రతి ఒక్కరు వినొచ్చు. ఎవరో ఇద్దరు నెట్టేశారు. మనకు తెలిసి సూసైడ్ రెండు మూడు రకాలుగా చూడొచ్చు. ట్రైన్ దగ్గరగా, ఎందుకంటే పట్టాల మీద పడుకునేది, పట్టాల మీద మధ్యలో నుంచునేది. అంటే తప్పిపోదండి. అంటే సూసైడ్ చేసుకునేవాడు మిగలాలని అనుకోడు కదా అసలు. అంటే మీకు తెలియదు కాబట్టి మీకు చెప్తున్నా నేను. ఎప్పుడైతే ట్రాక్ మీద సూసైడ్ చేసుకోవాలనుకునేవాడు ట్రాక్ మధ్యలో నుంచునే ధైర్యం లేనోడు ట్రాక్ మీద పడుకుంటాడు. పడుకున్నా నుంచున్నా ముక్కలై ఏ పార్ట్కి ఆ పార్ట్ గాల్లో ఎగిరి అవతల పడుతుంది. ఇవన్నీ ఏరుకొని పోస్ట్ మార్టం చేసుకుంటాం మాకు తెలిసిన పరిభాష. మరి తలకాయకి దెబ్బ తగలడం ఏంటండి, బలవంతంగా నెట్టేయడం ఏంటండి? చుట్టుపక్కల వాళ్ళు అరే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి వచ్చిందిరా, మేము కాపాడాం అనే పదం లేదండి. ఎవరో ఇద్దరు నెట్టేశారా అని. నెట్టేస్తే ఏమైంది? కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయా? లేదే తలకాయకి బలంగా తగిలింది. తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చారు తెనాలికి. అక్కడి నుంచి జీజీహెచ్కి తీసుకొచ్చారు. జీజీహెచ్లో 3 రోజులు ఆ అమ్మాయి ఐసీయూలోనో ఎక్కడో ఉండి ఉంటుంది బహుశా. ఆ 3 రోజులు ఐసీయూలో ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించిన ఎవరో అతను అంటమ్మా ఎంత పేమెంట్ తీసుకున్నావు, ఎందుకు ఎంత గొప్పగా మాట్లాడావు, నీకు అది ఇది ఏదో మాట్లాడి ఉంటారు సర్వసాధారణంగా. అది కూడా తప్పే, అఫ్కోర్స్ నేను ఖండిస్తున్నానండి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ 3 రోజులు మా కోర్టు భాష చెప్తున్నాను, డైయింగ్ డిక్లరేషన్ అంటారు. ఇతని వల్లే నేను చనిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందనుకోండి. ఇప్పుడు 174 అంటారండి ఐపీసీ, సస్పీషియస్ డెత్, అనుమానాస్పద మృతి. 174 కట్టేశారు పోలీసు వారు. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు చనిపోయిందో కారణాలు తెలియవని. మరి ఎందుకు చనిపోయిందో కారణాలు తెలియని పరిస్థితుల్లో వీరే చంపారని మీరు ఎలా అంటారు బాబు గారు? నాకు చెప్పండి, పర్లేదే. వివేకానంద రెడ్డి గారి కేసు కూడా అంతే. అరే రక్తపు మడుగులతో ఏ పార్ట్కి ఆ పార్ట్ చీలిపోయి కుట్లేస్తే గొడ్డలిపోటుని గుండెపోటు అంటూ అవతలోడు నారాసుర రక్త చరిత్రను రాసేసారు. మీకు అలవాటైన భాష ఎలక్షన్కి ముందు సార్ మీకు గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. ఈఎంఐ విషయంలో ఈఎంఐ బతికుండి హాస్పిటల్లో ఉండగా పోలీసు వారు వచ్చి అమ్మా నీ చావుకి ఎవరు కారణం, నువ్వు సూసైడ్ చేసుకోబోయావా, ఇవన్నీ ఏమీ రాయలేదండి. అట్లీస్ట్ సూసైడ్ చేసుకుని ఫెయిల్ అయ్యింది అనేది కూడా లేదు. అప్పుడు ఉంటే పోలీసు వారు వచ్చేసేవారు. నీ భర్త ఏమని అన్నాడా? 7 సంవత్సరాల లోపు ఏది జరిగినా భర్తే పూచి. ఈ ట్రోల్స్ మీడియా ఇవన్నీ అనకూడదండి, భర్తే పూచి అంటారు. అదే రకంగా ఆ అమ్మాయి డైయింగ్ డిక్లరేషన్ కానీ పోలీసులు వచ్చే స్టేట్మెంట్ కానీ ఇవేం రికార్డ్ చేసుకోవాలి. ఎప్పుడు చేశారంటే 11వ తారీఖు ఎప్పుడైతే అమ్మాయి చనిపోయిందో అప్పటి నుంచి బిగిన్ చేశారు ట్రోలింగ్. ఈ చావు టీడీపీ వల్లే, టీడీపీ వాళ్ళు ట్రోల్ చేయడమే చనిపోయిందండి. ఈరోజు వైసీపీ వాళ్ళు చేసిన ట్రోలింగ్స్కి మేము ఎన్నిసార్లు చచ్చిపోవాలండి? మా దాంట్లో మీరు చూసుంటారు కదా, రాయపాటి అరుణ గారి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడారు, వంగలపూడి అనిత గారి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడారు. మమ్మల్ని అంటే అడ్వకేట్ కాబట్టి ఏదో కొద్దో గొప్ప తిట్టాల్సినవన్నీ తిడుతుంటారు, నీకు అవసరమా ఇంకోటి అని బూతులు. సో ఇలాగ క్యారెక్టర్ అసాల్ట్ చేస్తూ వాళ్ళిద్దరిని చేస్తే వాళ్ళు ఎన్నిసార్లు చచ్చిపోవాలండి? మేము ఎన్నిసార్లు చచ్చిపోవాలి? మేము దేనికోసం వచ్చామండి బయటికి? మీతో మాటలు పడడానికి వచ్చామా? రాష్ట్రం అధోగతి పడుతుంది అంటూ మేము జనాల్లోకి వెళ్ళి జనాలు అవేర్నెస్ ఇస్తే మీరు మమ్మల్ని బూతులు తిరిగి ట్రోలింగ్ చేసి కామెంట్స్ చేస్తారా? ఒకరోజు అండి TV5 సాంబశివరావు గారు వీడియో చేస్తుండగా నేను అనర్గళంగా మాట్లాడుతుంటే రజనీ గారు మీరు మాట్లాడుతుంటే నాకు బ్రేక్ చెప్పడం మర్చిపోయానండి అన్నారు. అదే ప్యానల్లో ఉన్న వ్యక్తి నిజమేనండి, రజనీ గారు మాట్లాడుతుంటే అంత అనర్గళంగా బ్రేక్ చెప్పడం మర్చిపోయాను సార్, నిజంగానే నేను కూడా ఆపమని కూడా అడిగి మర్చిపోయానండి అన్నారు. అంటే అక్కడ అంత స్పష్టంగా ఒక అమ్మాయి తనకుండే సబ్జెక్ట్ని డెలివర్ చేస్తానని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏం చేశారు, TV5 సాంబశివరావు గారికి నాకు ఒక ఖుషి సినిమా పాట పెట్టి ట్రోల్ చేశారు. నా తండ్రి సమాన వయసు, ఆయనకి బిడ్డ వయసు దాన్ని నేను మా మీద ట్రోల్ చేస్తే మా కుటుంబం మేము సూసైడ్ చేసుకోవద్దా అండి?
మేము ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకోవాలా, లేకపోతే దరిద్రపు కొట్టు ఫ్యాన్కి ఓటేసినందుకు ఫ్యాన్కి సూసైడ్ చేసుకుంటారా? ఏంటి సార్ ఇది? ఒక ఆడపిల్లని మీ సానుభూతి పర్రాలని ట్రైన్లోంచి నెట్టేసి ఆ నింద అవతలోడు మీద వేయడం కోసం ఆ అమ్మాయిని చంపేస్తారా? చచ్చిపోయిన తర్వాత ఇది బయటికి తీసుకొస్తారా? అమ్మాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు మీడియా అంతా అక్కడికి చేరి, ఏది మీ సాక్ష్యంగా మీడియా అంతా అక్కడికి చేరి, ఇదిగో ఒక ఆడపిల్ల చావు కారణం టీడీపీ వాడని ఎందుకు శంకించలే? అప్పుడు మీకు తెలియదు అనమాట యాక్సిడెంట్ అయిందని కూడా. చనిపోయిన తర్వాత చనిపోయింది ఆ అమ్మాయి, అప్పుడు ఆ రోజు మాట్లాడిన అమ్మాయి అని తెలిసి బయటకు వచ్చి మీరు చెప్తున్నారా? లేకపోతే చనిపోయే వరకు వెయిట్ చేసి అవతల మీద నిందేయాలని చెప్తున్నారా? కనీసం ఆ రోజు అమ్మాయి అప్పటికి యాక్సిడెంట్ అయిందని తెలిస్తే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకంటే తల్లి భువనేశ్వర్ గారి గురించి అసెంబ్లీలో మాట్లాడితేనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారి గురించి తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కరూ మాట్లాడలేదండి. ఒక ముఖ్యమంత్రి గారి కూతురు, ఒక ముఖ్యమంత్రి గారి భార్య, పాప దివంగత ముఖ్యమంత్రి గారి కూతురు, అట్లాంటి ఆమెనే శంకించి అసెంబ్లీలో మాట్లాడి బాబు గారు పార్టీ కార్యాలయంలో కన్నీరు పెట్టుకున్న దృశ్యం మనందరికీ తెలుసు. సరే ఎన్నిసార్లు చనిపోవాలి సార్? ట్రోలింగ్కి ఒక ఆడపిల్ల చనిపోయేంత బలహీనురాలు అవుతుందా అండి? కావాలని ఇంటెన్షనల్గా ఇద్దరు మనుషులు ఆ అమ్మాయిని నెట్టేసి శవరాజకీయం చేయడం కోసం చనిపోయే వరకు వెయిట్ చేసి చనిపోయాక ఆ నింద అవతల పార్టీ మీద వేయాలని చూస్తున్నారు. సరే ఇలాంటివి చూస్తుంటే నాకు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసే గుర్తొస్తుందండి. అంటే ఎలక్షన్కి దగ్గరకు వచ్చేటప్పుడు మీరు గుర్తుపెట్టుకున్నామా, మమ్మల్ని ఏమీ చేయరు, మమ్మల్ని ఏమైనా చేశారనుకోండి వ్యతిరేకత ఎక్కువైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు అడ్వకేట్ గారిని ఇబ్బంది పెట్టారు, ఆవిడకి ఇలా చేశారు అలా చేశారు, వంగలపూడి అనిత గారికి యాక్సిడెంట్ చేశారు, ఇవన్నీ వచ్చేస్తాయి, వ్యతిరేకత వస్తుంది. సానుభూతి పరులైన మీలాంటి వారిని చంపేసి, సామాన్యులని కార్యకర్తల్ని చంపేసి ఈ నింద టీడీపీ వాళ్ళ మీద వేసేస్తారు. మీకు తెలుసో లేదో అండి, జీవో నెంబర్ 1 ఎలా వచ్చిందండి? కందుకూరులో ఘటన జరిగి ఒక 3-4 చనిపోయారు. అప్పుడే వెంటనే ఇవ్వకూడదండి జీవో నెంబరు. అంటే గుంటూరులో మళ్ళీ 4 వేసేసారు తొక్కిసలాట అని చెప్పి. అప్పుడు జీవో నెంబర్ 1 వచ్చింది. అంటే జీవో నెంబర్ 1 సృష్టించడం కోసం 5-10 మందిని బలి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి. అసలు ఒక వ్యక్తి ప్రాణం పోతే ఆ పరిసర ప్రాంతంలో ఆ పోలీసులను లోపలేస్తారు కదండి. అంటే మీకు తెలియకపోవచ్చు నాలెడ్జ్. ఏ ఇన్సిడెంట్ జరిగినా పోలీసుల వైఫల్యం అంటూ అక్కడ ఉండే ఎస్ఐ కానిస్టేబుల్ సస్పెండ్ అవుతారు. కానీ గుంటూరులో 4 చనిపోయినప్పుడు నల్లపాడు పిఎస్ నుంచి ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ ఏ ఒక్కరు సస్పెండ్ అవ్వాలి. హోమ్ మినిస్టర్ రంగంలోకి దిగల, ఏ ఒక్కరిని సస్పెండ్ చేయాలి. అదేంటండి ఇంతమంది జనం వస్తారని తెలియదా? ముందుగానే జనాలు పెంచుకోవద్దా? 4 చావు కారణమైన వాళ్ళు ఎవరు? సపోర్ట్ ఎందుకు పెట్టుకోలేదు అంటూ వాళ్ళని సస్పెండ్ చేస్తారు. అరే మీకు చిన్న విషయం గుర్తు చేస్తానండి. వంగవీటి రంగా గారు చనిపోయినప్పుడు హోమ్ మినిస్టర్ క్యాడర్లో ఉన్న కోడెల శివప్రసాద్ గారిని ఎన్టీ రామారావు ఇమీడియట్గా సస్పెండ్ చేసి అవతల పడేశాడు. ఆయన ప్రోటోకాల్ ఇవ్వమంటున్నాడు, ప్రొడక్షన్ ఇవ్వమంటున్నాడు. ఒక ఎమ్మెల్యే క్యాడర్లో ఉన్న వ్యక్తిని ఎందుకు కాపాడుకోలేకపోయారు? ఎస్పీ వ్యాస్తో సహా అందరూ సస్పెండ్ అయిపోయిన మూమెంట్ అండి. అంటే అంత చిత్తశుద్ధిగా జరిగింది అప్పుడు డిసిప్లిన్. కానీ ఇప్పుడు ఏంటండి, పోలీసులు వాళ్ళు చెప్పినట్టే వినడం, అలాంటి పోలీసులకి రక్షణ కల్పించడం. సో ఖచ్చితంగా ఇదంతా కూడా వైసీపీ డ్రామా అండి. అంటే కోడికత్తి డ్రామా, వివేకానంద రెడ్డి గారి మర్డర్ డ్రామా, మనం పిచ్చోళ్ళని చేసేయడానికి చూపిస్తున్నారు. కానీ ఆధారాలు దొరికినాయి కాబట్టి ఎవరు నెట్టారు అమ్మాయిని? పాప అమ్మాయి కొన ప్రాణంతో ఉందిరా, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, ఎవరో ఇద్దరు నెట్టారు. ఇద్దరు ఆ ఇద్దరు ఎవరు? ప్రభుత్వం ఫామ్ అయ్యాక సిఐడి ఎంక్వైరీ వేసి ఎవడ నెట్టినోడిని ఈడ్చుకొచ్చి ఆడపిల్లగా జరిగిన అన్యాయానికి వాడిని లోపలేయడంలో నా పాత్ర కీలకంగా ఉంటుందండి.